నాన్నగారు ఒకరోజు పిలిచి ఏరా నువ్వు డైరెక్టర్ని ఫిక్స్ చేయలేదు, ఎవరిని ఫిక్స్ చేయలేదు, నీ పాటికి నువ్వు లొకేషన్స్ చూస్తూనే ఉన్నావు ఏంటి అన్నట్టు. నేను అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి తగులుతుంది కదా. ఏదైనా ఈవెంట్ కి ప్రభాస్ గారిని తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇట్లా ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. అదే అక్షయ్ కుమార్ గారు చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, మోహన్ లాల్ గారు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, కాజల్ అగర్వాల్ చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. భారతదేశంలో 130 కోట్ల మందిలో గుర్తించదగ్గ హీరోలు ఒక 100 మంది ఉన్నారంటే ఆ 100 మందిలో నేను ఒకడిని. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. సపోజ్ మీరున్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, యూ హ్యావ్ సమ్ బాడీ, ఆయనకు ఒక బాడీ, మీది ఆయనది మ్యాచ్ అవ్వాలని లేదు. ఎందుకు మ్యాచ్ అవుద్దండి? అంటే అది విలియబిలిటీ కోసం చేయాలి. ఎందుకు చేయాలి? కరెక్షన్ ఏం చేయరా మీరు? ఎందుకు చేస్తాం? ఓకే, నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసాం, సగం ఉన్నాడు. తను చూసే అన్నాడు, నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నీది మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. అది నేను అంత బాడీ నేను ఇప్పుడు పెట్టుకోను. కొంతమంది హీరోలు అలా కాదు, నీకు అంత ఉన్నాయి కాబట్టి నాకు అంత ఉండాలి. ఇన్సెక్యూర్ ఉన్న వాళ్ళైతే చేస్తారు, సూపర్ స్టార్ లెవెల్లో వాళ్ళు ఎవరు చేయరండి. ఓకే, ఆ లెవెల్ ఎవరు చేయరు. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మిమ్మల్ని యాక్సెప్ట్ చేసింది మీరు ఎలా ఉంటారో మీ నటన వల్ల యాక్సెప్ట్ చేస్తామండి. నాకు ఈ బాడీ ఉంది కాబట్టి ఇతని సూపర్ స్టార్ అలాగేం లేదు. ఎవరికైనా ఇండస్ట్రీలో సమస్య వస్తే ఎవరింటికి వస్తారు? ఫస్ట్ గురువుగారింటికి వస్తారు. దాని తర్వాత చెప్పండి. మీకు తెలియదా? తెలుసు, మోహన్ బాబు గారింటి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన పని ఎవరికి అప్పు చెప్పేది? మాకే అప్పు చెప్పేది. అవునా? చుట్టుపక్కల ఉన్న 20-30 మంది మన గురించి ఏమనుకుంటున్నారో మనం అనుకుంటూ జీవితాన్ని సాగించామనుకోండి, జీవితం సంక్రాంతిపోద్ది. ఆడేమనుకుంటాడో మనకెందుకు? ఐఎమ్ నాట్ ద కింగ్, బట్ ఐ డోంట్ కేర్ హూ ద కింగ్ ఇస్. దట్స్ మై యాటిట్యూడ్. హూ షుడ్ ఐ ఫియర్? నా క్వశ్చన్ లో క్లారిటీ ఉంది, నీ ఆన్సర్ లో ష్యూరిటీ ఉంటుందా? చూడప్ప సిద్ధప్ప, నేను ఒక మాట చెప్తాను, పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.